వెల్కమ్ టు 108. ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. దేశ సేవే పరమావధిగా భారత వైమానిక దళంలో పైలట్గా సేవలు అందించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్లో ఉన్న రాష్ట్రపతి భవన్లో సేవలు అందించిన ప్రజాసేవే. కానీ పరోక్షంగా చేసే ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆధారంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదలు ఇప్పటి వరకు ప్రజాసేవే ప్రధాన అజెండాగా ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రి బాధ్యతలు కూడా చేపట్టిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మీకోసం. 1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తం రెడ్డి, ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్లో సేవలందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణంలో సెక్రటరీ ప్రోటోకాల్ కంట్రోలర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి వస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న నాయకులు సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో ఉత్తమ్కు ఓటమి తప్పలేదు. కానీ ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాపక్షంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాత దఫా 1999లో ఎన్నికల్లో మళ్ళీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలో దిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో గొప్ప బాధ్యతలు కూడా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ బలవిహీన వర్గాల మంత్రిగా సేవలు అందించారు. 2015-2021 మధ్య టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేశారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవలు పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్గా దేశ సేవలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 3 దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు.